వెల్కమ్ టు వర్ణిక టైలరింగ్స్ అండ్ మగ్గం. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం మొన్న కటింగ్ చేసుకున్నాం కదండి, అంబ్రెల్లా కట్ ఫ్రాక్ వన్ ఇయర్ పాపకి కటింగ్ చేసాం కదండి. అది ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూడండి. మనం నెక్ ఫ్రంట్ మోడల్ పెట్టాను కదా, సేమ్ అదే మోడల్ నేను దానిపైన కుట్టి, అంటే ఫ్యాబ్రిక్ అనేది ఒరిజినల్ పైన పెట్టుకోవాలి. దానిపైన లైనింగ్ వేసి సేమ్ ఇలాగే కుట్టి దాన్ని పైన కట్ చేయండి. చూడండి, కింద నేను ఫ్యాబ్రిక్ పైన ఇది పెట్టాను, ఒరిజినల్ పైన మనం లైనింగ్ పెట్టి కట్ చేస్తున్నానండి. నెక్ కట్ చేసి దానికి కట్స్ ఇవ్వండి. కట్స్ ఇస్తేనే అక్కడ మనకి రౌండ్ ఉంటూ చూసారా, అక్కడ వీ షేప్ మనకి ఆ కట్స్ ఇవ్వడం వల్లే వెనక్కి తిరుగుతుంది నెక్ అనేది. నేను క్లాత్ తిప్పుతున్నాను అనమాట అండి. మొన్న క్లాత్ వేయడం మీకు చూపించాను కదా, కుచ్చులు గౌన్కి చూపించాను. ఇది అంబ్రెల్లా గౌన్ కదా, నేను నెక్ మోడల్ పెట్టడం కోసం ఇలా పెట్టానండి. దీనిపైన ఇంకొక స్టిచ్ వేయండి, టాప్ స్టిచ్ అనేది వెయ్యాలి. ఆ వీ దగ్గర ఉన్న షేప్ ఉంది చూసారా, అక్కడ నీడిల్ దింపండి. సూది దింపి మళ్ళీ దాన్ని అలాగా ఎడ్జ్ని కుట్టండి. ఎడ్జ్ని కుట్టిన తర్వాత మళ్ళీ చూడండి, చుట్టూ మనకి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కుట్టేసి ఆ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ ఉంది కదా, అదంతా కట్ చేయాలండి. అందుకని మొత్తం నీట్గా ఫినిషింగ్ ఉండాలంటే అలా కుట్టుకోండి. ఇది క్లాత్ చిరిగిపోతుంది అనుకున్న వాళ్ళు అలిపీలు ఉంటాయండి, గుండు సూదులు, అవి నీడిల్స్లా పెట్టుకుని మనం కుట్టుకోవచ్చు. ఈ ఫ్యాబ్రిక్ అనేది మనకి గట్టిగా స్మూత్గా అంటే దళసరిగా ఉందండి. దళసరిగా ఉండడం వల్ల నేను ఏమీ పెట్టకుండా నార్మల్గానే కుట్టేశాను. ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేయండి. అలా కట్ చేసుకున్న తర్వాత మనకి షోల్డర్కి తిన్నంగా ఒక 3 ఇంచెస్ కిందకి ఒక 3 ఇంచెస్లోని డాట్స్ అని వెయ్యండి. ఫ్రంట్ డాట్స్, బ్యాక్ షోల్డర్కి కిందనే షోల్డర్ స్ట్రైట్గా రావాలండి ఆ డాట్స్. చూడండి, నేను మీకు వీడియోలో చూపిస్తున్నట్టు అలా ఒక 3 ఇంచెస్లో వేసుకోండి. ఇంకొంచెం హైట్ ఉండి పొడవుగా ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. ఇది 1 ఇయర్ బేబీయే కదా, నేను 3 ఇంచెస్లోనే వేసానండి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్కి నేను పలక మ్యాట్ చెప్పి పెట్టాను కదా మీకు, మొన్న కటింగ్లో చూసారు కదా, ఇదిగోండి స్క్వేర్ నెక్ మాట అండి. స్క్వేర్ నెక్ కూడా సేమ్ అలాగే ఫ్రంట్ నెక్ ఎలా అయితే కుట్టామో మనం ఇక్కడ కూడా అలాగే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ పైనే లైనింగ్ అనేది పెట్టండి. స్క్వేర్ దగ్గర వచ్చిన ప్రతిసారి నీడిల్ పైకి ఎత్తి మళ్ళీ సూది దింపుకొని కుట్టాలండి. చూడండి, సూది దింపి పాదం పైకి లేపి మెల్లగా స్టిచ్చింగ్ అనేది చేయండి. చేశాక ఇప్పుడు అక్కడ ఉన్న స్క్వేర్ మొత్తం కట్ చేసేయండి. కట్ చేసి ఆ స్క్వేర్ మూలలు ఉన్నాయి కదండి, ఆ ఎడ్జెస్లో ఒక్కొక్క కటింగ్ అనేది ఇవ్వండి. కట్ చేయడం వల్ల మనకి ఆ స్క్వేర్ కూడా తిరుగుతుంది. నెక్ తిరగాలంటే కటింగ్ చేయాలండి. ఇక్కడ మళ్ళీ టాప్ స్టిచ్ వేసేయండి నీట్గా. చూడండి, అలా స్టిచ్చింగ్ అనేది వేసుకోండి. అందరూ కూడా ఇది స్కిప్ చేయకుండా చూడండి, లెంతీగా అయిపోతుంది అనేసి నేను తక్కువగానే వీడియో అనేది పెట్టాను. మీరు దీన్ని స్కిప్ చేస్తే మీకు అర్థం కాదండి, స్కిప్ చేయకుండా చూడండి. సేమ్ ఎందాక మనం ఫ్రంట్కి డాట్స్ వేసాం కదా, అలాగే బ్యాక్ కూడా డాట్ వేసుకొని ఇక్కడ ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి పెట్టమన్నారండి. దానికోసం నేను మధ్యలో కట్ చేశాను. ఇది ఉక్సులు పట్టి అండి. ఉక్సులు పట్టికి క్లాత్ అనేది పైన పెట్టుకుని మొత్తం లోపలికి ఫోల్డింగ్ అనేది చేసేది. చూడండి, ఆ గీత కనిపిస్తుంది కదా, అలా ఎడ్జ్కి ఒక స్టిచ్ వేసుకోండి. తాళ్ళు పట్టి అండి, తాళ్ళు వేస్తాం కదా, కాజాలు వేస్తాం కదా తాళ్ళు, దానికోసం మనం కిందన క్లాత్ పెట్టుకుని పైన చిన్న ఫోల్డింగ్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మనం నెక్ ఆల్రెడీ కుట్టేసాం కదా, దానికోసం వేసుకుని చూడండి, అలా తాళ్ళు పట్టికి మనం ఎక్కడైతే కుట్టు వేసామో అక్కడ దానిపైన కొంచెం ఫోల్డ్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది బాగుంటుంది. డబల్ కుట్టు వేయండి దానికి. ఇప్పుడు దానిపైనే పెట్టి ఒక బాక్స్లా కుట్టుకోండి. ఇటువైపు నుంచి అటువైపుకి అలా స్క్వేర్ లాగా ఒక బాక్స్లా తీసుకుని స్టిచ్చింగ్ అనేది చేయండి.
మనకి కిందన ఫ్యాబ్రిక్ అటాచ్మెంట్ వచ్చింది కదండి కటింగ్లో, ఆ అటాచ్మెంట్ అంబ్రెల్లాకి అటాచ్ చేసి ముక్క మనం ఇప్పుడు అటాచ్ చేసుకుని దాన్ని నీట్గా ఉండడం కోసం ఆ పైన ఇంకో కుట్టు వేసుకోండి. సేమ్ అలాగే రెండో పీస్ కూడా నేను రెడీ చేశానండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ తీసుకుని లైనింగ్ వైపే పెట్టండి. లైనింగ్ వైపు పెట్టి అలా స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. సేమ్ ఇప్పుడు ఒరిజినల్ ఉంది కదా, ఒరిజినల్ వైపు ఉండదు, ఉల్టా ఉంటుంది కదా, ఉల్టా అనేది మన పైకి ఉండేలాగా సేమ్ దానిపైన ఒక స్టిచ్ వేసేయండి. ఇలా వేయడం వల్ల మనకు ఆ ఫినిషింగ్ బాగుంటుంది, కుట్టు అనేది లోపలికి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఎడ్జ్ని అంటే మనం ఇప్పుడు ఎక్కడైతే కుట్టామో ఆ గీత పైన ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోండి. నేను బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇలాగే రెడీ చేసుకున్నానండి. ఇప్పుడు మనకి వెనకాల తాళ్ళు పెడతాం కదా, ఆ తాళ్ళు ఇలా క్లాత్ తీసుకుని అది రౌండ్ ఇలా కుట్టండి. చూడండి, ఇక్కడ రౌండ్గా ఉన్న చోట్ని కొంచెం టక్స్ ఇవ్వండి, ఇచ్చి తిప్పితే అది అలా తిరుగుతుంది. నీట్గా తీసుకోండి. చివరిని రౌండ్ ఉంది కదా, అక్కడ మనకి కొంచెం బాగా నీట్గా రావాలంటే అలా మనం తీసుకోవాలి. క్లియర్గా కనిపిస్తుంది కదండి. హ్యాండ్స్ అండి, ఇవి హ్యాండ్స్ చిన్నపిల్ల 1 year బేబీకి కదా, మేము కుచ్చుల్లాగా మోడల్గా కావాలన్నారు మా స్టూడెంట్స్, అందుకోసం అలా రౌండ్ టైప్లో వచ్చి మోడల్ కుచ్చుళ్ళు వస్తాయి అన్నమాట. ఫుల్ హ్యాండ్ అంతా ఉండదు, అది జస్ట్ పైన షోల్డర్ దగ్గరే ఉంటుంది. దానికోసం అలా కుట్టుకుని ఇంకో హ్యాండ్ కూడా రెడీ చేస్తానండి నేను. ఇప్పుడు షోల్డర్ అటాచ్ చేసుకోండి. రెండు షోల్డర్స్ అటాచ్ చేసుకోండి. డబల్ స్టిచ్ వేయండి, ప్రతిదానికి డబల్ స్టిచ్ వేసుకోండి. అంటే బిగినర్స్ ఒక స్టిచ్ వేయండి, కాకపోతే షోల్డర్ 2 స్టిచ్లు వేస్తేనే మనకి కుట్టు అనేది ఆగుతుంది. మనం హ్యాండ్స్ ఇందాక తీసాం కదా, పైన ఖర్చుగా ఎక్కువ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేయండి. మీకు ఇంకా వేరేగా ఏదైనా కావాలి అనుకుంటే నాకు మెసేజ్ చేయండి, కామెంట్ పెట్టండి. అంటే ఏదన్నా మీకు మోడల్ కావాలి, ఇది నాకు కుట్టడం నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు నాకు కామెంట్ పెడితే నేను మీకు అది మళ్ళీ స్టిచ్చింగ్ అనేది చూపిస్తానండి. మనం కుచ్చులు పెడతామన్నాం కదా, పైనుంచి షోల్డర్ నుంచి అలాగ ఒక 2.5కి తీసుకుని 4 వైపులా 2.5కి మార్క్ చేసుకుని కిందన మనకి ఆరం దగ్గర ఒక క్లాత్ అనేది విడిగా క్రాస్ ముక్క తీసుకుని దానిపైన అటాచ్ చేయండి. అంటే నేను 2.5 అన్నాను కదా, ఆ 2.5 దగ్గరే కుచ్చుళ్ళు వస్తాయి అన్నమాట. మిగతాదంతా మనకి క్లాత్ ఉండదు. ఆర్మ్ రౌండ్ వచ్చేసి మనం 4 inches తీసుకున్నాం కదా, ఆ 4 inchesకి అక్కడ చిన్న 2 inches మటుకి క్రాస్ ముక్క తీసుకుని దానిపైన ఇలా వేసి అక్కడి నుంచి ఈ 2.5 ఉంది కదండి, ఇటు నుంచి 2.5 నుంచి అటు ఫ్రంట్ 2.5 వరకు కుచ్చుళ్ళు అనేది పెట్టుకోండి. చిన్న చిన్న కుచ్చులు పెట్టండి. ఇటు సైడ్ కూడా మనకి క్రాస్గా చూడండి, నేను తీస్తున్నాను 1 inch క్లాత్ 1 inch ఉండాలి. అలా క్రాస్గా తీసుకుని దీన్ని ఇక్కడ మనకి కిందన వేసుకుంటూ వచ్చి అటువైపు చివరిని ఆ క్లాత్ పెట్టండి. 2.5 పైన షోల్డర్ నుంచి కిందకి 2.5 వరకు అనే కుచ్చులు అనేది వస్తుంది అన్నమాట అండి. అది మిగతాదంతా ప్లెయిన్గా ఉంటుంది. ఇది మీకు స్టిచ్చింగ్ అయ్యాక అర్థమవుతుంది బాగానే. నేను ఎలా చేస్తున్నా ఒకసారి చూడండి, గమనించండి, బాగా అబ్జర్వ్ చేస్తేనే తెలుస్తుంది ఏదైనాని. చూడండి, అలా వస్తాయి అన్నమాట ఓన్లీ. అందుకోసం నేను కింద నా క్లాత్ వేసాను కదా, ఆ క్లాత్ మొత్తం అలా తిప్పితే అలా అవుతుంది అన్నమాట అండి. చూడండి, అలా ఫోల్డ్ చేయాలంటే ఒక 2 foldings అనేది లోపలికి వేసేయండి. అంటే ఆ మెరూన్ కలర్ క్లాత్ ఉంది కదా, ఆ లైనింగ్ అది అసలు కనబడకుండా మొత్తం లోపలికి ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేయండి. చూడండి, పైన నేను చూపిస్తున్న విధంగా అలా ఫోల్డింగ్ చేసుకుని 2 స్టిచ్లు వేసుకోండి, రఫ్ లాక్కోండి. సేమ్ ఇలాగే అటు పక్కన కూడా, అంటే మనం ఇప్పుడు ఫ్రంట్ వేసాం కదా, బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలాగే 2 foldings వేసుకుని హ్యాండ్ దగ్గర
లోపలికి ఆ లైనింగ్ అనేది మొత్తం లోపలికి పెట్టేయండి. అలా రఫ్ లాగేసి తీసేయండి. చూడండి మీకు హ్యాండ్ ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుందా? ఇప్పుడు దానిపైన ఇంకో స్టిచ్ వేయండి. అంటే కుచ్చులది ఉంది కదా, హ్యాండ్ అనేది కిందకి కనిపించడం కోసం దానిపైన ఇంకో స్టిచ్ వేసానండి. సేమ్ అలాగే నేను ఇంకో హ్యాండ్ కూడా రెడీ చేసుకున్నాను. ఇక్కడ మనం వెనకాల తాళ్ళు కింద పెట్టాం కదా, రెడీ చేసుకున్నాం కదా, వెనక్కి తిప్పి దాన్ని ఇక్కడ నడుము దగ్గర వేయండి. ఒక స్టిచ్ వేయండి దాని ముందే. ఇప్పుడు హ్యాండ్స్ ఒక షార్ట్ని ఆర్మ్ రౌండ్ పట్టుకుని చివరిని కుట్టు వేసుకోండి. షేప్ కుట్టు ఉంటుంది కదా, ఎడ్జ్ కుట్టు వేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎవరికైనా యూస్ అవుతుంది అన్న వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.